During this miracle, the Blessed Mother gave a message to Archbishop Paulides, in which she asked him to meditate well on the meaning of Omega and put it into practice. నిజముగా దివ్య ప్రసాదములో ప్రత్యక్షమై ఉన్నాయని మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. దివ్య బలి పూజలో గురువు ఇది నా శరీరము, ఇది నా రక్తము అని పలికినప్పుడు గోధుమాపం ప్రభుని శరీరముగా మరియు ద్రాక్షారసము ప్రభుని రక్తముగా మారతాయి. గోధుమాపము మరియు ద్రాక్షారసము బాహ్యముగా కనిపిస్తున్నప్పటికీ నిజముగా క్రీస్తు ప్రభుని శరీర రక్తములు అని శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. అర్జెంటీనా దేశంలోని బెనోస్ ఐరిస్ నగరంలో సెయింట్ మేరీ విచారణలో జరిగిన దివ్య సప్రసాద అద్భుతాల గురించి తెలుసుకుందాము. మే 1, 1992వ సంవత్సరంలో శుక్రవారం దివ్య బలి పూజ తర్వాత దివ్య సప్రసాదమును మనస్సులో భద్రపరిచే సమయంలో దివ్య సప్రసాదం యొక్క చిన్న చిన్న ముక్కలు దివ్య బలి పూజ వస్త్రం అయినటువంటి కార్పొరేట్పై గమనించారు. ఇటువంటి సందర్భంలో శ్రీసభ వాటిని నీటి ఉన్న పాత్రలో పెట్టి దివ్య మందస్సులో భద్రపరిచి అవి నీటిలో కరిగే వరకు వేచి ఉండాలని నిర్దేశిస్తుంది. కొన్ని రోజుల తర్వాత కొంతమంది గురువులు వాటిని పరిశీలించారు, కానీ వారికి ఏ మార్పు కనిపించలేదు. 7 రోజుల తర్వాత, అంటే మే 8వ తారీఖున దివ్య మందస్సును తెరిచి చూస్తే దివ్య సప్రసాదం యొక్క చిన్న చిన్న ముక్కలు రక్తము వలె ఎరుపు రంగులోకి మార్పు చెందాయి. తరువాత ఆదివారం రోజున మే 10వ తారీఖున సాయంత్రం 2 దివ్య బలి పూజలలో దివ్య సప్రసాదం పంచే పాత్రలో చిన్న చిన్న రక్తపు చుక్కలను గమనించారు. జూలై 24, 1994వ సంవత్సరంలో చిన్నపిల్లల దివ్య బలి పూజలో కూడా రక్తపు చుక్కలు గమనించారు. ఆగస్టు 15, 1996వ సంవత్సరంలో మరియ తల్లి మోక్షారోపణ పండుగ రోజున దివ్య సప్రసాదమును పంచే సమయంలో అప్పం యొక్క చిన్న ముక్క కింద పడింది. నీరు ఉన్న పాత్రలో వాటిని పెట్టి దివ్య మందస్సును నీటిలో కరుగుటకై భద్రపరిచారు. కొన్ని రోజుల తరువాత ఆగస్టు 26న అవి రక్తముగా మారడాన్ని గమనించారు. ఆగస్టు 15, 1996వ సంవత్సరంలో ఒక విశ్వాసి దివ్య సప్రసాదమును చేతిలో స్వీకరించాడు, కానీ అనుకోకుండా దివ్య సప్రసాదం కింద పడిపోయిన దివ్య సప్రసాదమును తీసుకోకుండా అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది గమనించిన మరొక భక్తి గల విశ్వాసి కింద పడిపోయిన దివ్య సప్రసాదమును పక్కన పెట్టి వెంటనే వెళ్ళి గురువుకు తెలియజేశాడు. గురువు వచ్చి నీరు ఉన్న పాత్రలో పెట్టి దివ్య మందస్సులో నీటిలో కరుగుటకై భద్రపరిచాడు. ఆగస్టు 26న దివ్య మందస్సులో భద్రపరిచిన దివ్య ప్రసాదము నీటిలో కరగకుండా రక్తములా ఎర్రగా మారి రోజు రోజుకు పెద్దగా అవడాన్ని గమనించారు. వెంటనే విచారణ గురువులు జరిగిన విషయాలన్నీ అతినేత్రముల వారికి తెలియపరిచారు. 1999వ సంవత్సరంలో అప్పటి అతినేత్రాములు అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ జరిగిన అద్భుతాలపైన శాస్త్రీయమైన పరిశోధన చేయుటకు ప్రొఫెసర్ రికార్డో కాస్టెలోస్ గోమెజ్ను పిలిపించారు. అక్టోబర్ 6, 1999వ సంవత్సరంలో ప్రొఫెసర్ విచారణలో పనిచేస్తున్న 5 గురువులతో మాట్లాడారు. రక్తంలో తెల్ల రక్త కణాలు
లక్షణాలు కలిగి ఉంటాయి. మొదటిసారి అద్భుతం జరిగినప్పుడు గురువు విచారణలో ఉన్న కెమిస్ట్గా పనిచేస్తున్న ఒక స్త్రీని రక్తముగా మారిన అక్కమును విశ్లేషించమని అడిగారు. ఆమె చేసిన విశ్లేషణలు అవి తెల్ల రక్త కణాలు ఉన్న మానవ రక్తమని తెలిసింది. మరియు ఆ తెల్ల రక్త కణాలు చురుకుగా పనిచేయడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. కానీ ఆమె జన్యుపరమైన పరీక్ష చేయలేకపోయింది, ఎందుకంటే ఆ రోజులలో ఆ పరీక్ష చేయడం అంత సులువు కాదు. చర్చి అనుమతితో ప్రొఫెసర్ రక్తముగా మారిన 2 అప్పముల యొక్క నమూనాలను తీసుకున్నారు. అక్టోబర్ 21న 2 అప్పముల యొక్క నమూనాలను జన్యుపరమైన పరీక్షలు చేయడానికి శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫారెన్సిక్ ల్యాబ్కు తీసుకుని వెళ్ళారు. జనవరి 28, 2000 సంవత్సరంలో ఆ నమూనాలలో DNA మరియు రక్తము మనిషికి సంబంధించినవిగా తెలుసుకున్నారు. మార్చ్ 2000 సంవత్సరంలో ప్రముఖ జీవ కణజాల శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ లారెన్స్ ఆ నమూనాలపై మరింత లోతైన పరిశోధన జరిపి మానవ శరీరంకు సంబంధించిన కణజాలను, మానవ చర్మము మరియు తెల్ల రక్త కణాలు ఉన్నాయని తెలిపారు. సాధారణంగా రక్తం సేకరించిన 15 నిమిషాల తరువాత రక్త కణాలు విచ్ఛిన్నం అవుతాయి. కానీ ఇక్కడ 1996వ సంవత్సరంలో సేకరించిన రక్తంలో 2005వ సంవత్సరం వరకు తెల్ల రక్త కణాలు చురుకుగా ఉండడాన్ని గమనించారు. ఇక్కడ హృదయం పనిచేస్తుంది అని మనం గ్రహించవచ్చు. ఇది ఖచ్చితంగా శాస్త్రీయంగా వివరించలేనిది. ప్రొఫెసర్ రాబర్ట్ లారెన్స్ రక్తం యొక్క నమూనాలను పరిశోధించిన తర్వాత చాలా బాధపడిన వ్యక్తి యొక్క హృదయానికి సంబంధించిన కణజాలంగా ధృవీకరించారు. మరింత లోతైన పరిశోధన కొరకు న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీలోని ప్రముఖ గుండె వైద్య నిపుణులు ప్రొఫెసర్ ఫ్రెడరిక్ జుగేవే దగ్గరకు ఆ రక్తపు నమూనాలను తీసుకొని వచ్చారు. కానీ ఆ నమూనాలు అప్పముల నుండి స్వీకరించబడినవని ఆ ప్రొఫెసర్కు తెలియదు. ప్రొఫెసర్ ఫ్రెడరిక్ జుగేవే ఆ నమూనాలను పరిశోధించిన తరువాత కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ నమూనాలు మయోకార్డియం అనే గుండె యొక్క కండరం కలిగి ఉన్నాయి. ఇది ఖచ్చితంగా గుండె యొక్క ఎడమ జఠరికకు సంబంధించినది. మరియు నమూనా కలిగి ఉన్న వ్యక్తి చాలా బాధపడ్డారని మరియు అతని రక్తం గడ్డకట్టిందని వెల్లడించారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల కొన్ని క్షణాలు అతను ఊపిరి పీల్చుకోలేకపోయాడు. అతను చాలా కష్టపడ్డాడు. శ్వాస తీసుకునే ప్రతిసారి బాధకు లోనయ్యాడు. బహుశా అతనికి ఛాతీ భాగంలో దెబ్బ తగిలి ఉండవచ్చని పేర్కొన్నారు. మరియు అతని గుండె పనిచేస్తుంది, సజీవంగా ఉంది. ఆ నమూనాలలో కొన్ని చెక్కు చెదరని తెల్ల రక్త కణాలు ఉన్నాయి మరియు తెల్ల రక్త కణాలు రక్తం ద్వారా మాత్రమే రవాణా చేయబడతాయి. ప్రొఫెసర్ ఫ్రెడరిక్ జుగేవే నమూనాలను అప్పముల నుండి స్వీకరించబడినవి తెలిసిన తరువాత